సో ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్లో ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీకు నచ్చిన ఫొటోస్ అండ్ మీకు నచ్చిన మ్యూజిక్తో మీ మొబైల్లో ఏ విధంగా క్రియేట్ చేసుకుని నేను మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్ చేసిన ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని క్రియేట్ చేసుకోవడానికి సో మీకు ఒక ప్రాజెక్ట్ లింక్ అయితే కావాల్సి ఉంటుంది. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా అనేసి సో మీరు ఆ డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి. సో డిస్క్రిప్షన్లో మీకు దీని కాస్ట్ అయితే ఉంటుంది, ప్రాజెక్ట్ కాస్ట్ అనేది. సో కాస్ట్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను. సో ఆ ప్రైస్ పెట్టి సో మీరు లింక్ అనేది పర్చేజ్ చేయండి. సో ఈ లింక్ కావాల్సిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో పేమెంట్ చేసిన తర్వాత ఒక లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ప్రాజెక్ట్ లింక్ అనేది. సో మీకు పేమెంట్ చేసిన తర్వాత ఒక లింక్ ప్రొవైడ్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఆ లింక్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే సో నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం మీ ఎలర్ట్ మోషన్లోకి అయితే వచ్చేస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ ఫొటోస్ నేమ్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీరు ఈ విధంగా ఇంపోర్ట్ లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇంపోర్ట్ అనేసి అడుగుతుంది. సో మీకు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఏ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానో జస్ట్ మీరు లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో నేను ఎడిట్ చేసిన వీడియో అనేది మీ ఎలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ మీరు ఎక్కడ సో మీ ఫొటోస్ నేమ్స్ రీప్లేస్ చేసుకుంటే వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో స్క్రీన్ మీద చూసుకోవచ్చు మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాం. సో మీరు పర్సంటేజ్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ అయిన తర్వాత పైన నెక్స్ట్ అనేసి వస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ టు టైమ్ లైన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు కంటిన్యూ టు టైమ్ లైన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో ఇక్కడ నేను యూజ్ చేసిన లేయర్స్ మొత్తం నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం మీ ఎలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ జస్ట్ మీరు ఫొటోస్ నేమ్స్ మీ సర్ నేమ్స్ అడ్రస్ డేట్స్ మార్చుకుంటే సరిపోతుంది. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీరు ఇప్పుడు ఏ విధంగా దీన్ని చేంజ్ చేసుకోవాలనేసి అయితే చూద్దాం. స్టార్టింగ్కి వచ్చేసేయండి మీరు ఫస్ట్. సో ఇక్కడ సెకండ్స్ అనేది మొత్తం జీరోస్ అనేది 6 జీరోస్ ఉన్నాయి కదా డిజిట్స్. సో 6 జీరోస్ వచ్చేటట్టు స్టార్టింగ్కి పెట్టుకునేసండి. ఫస్ట్ ఒకసారి ప్లే చేసి చూడండి. సో ప్లే చేసి చూసుకుంటే మనకి ఈ విధంగా స్టార్టింగ్లో గణేష్ ఇంట్రో రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ స్లైడ్లో అంటే ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదా. సో రెడ్ మార్క్ తర్వాత వచ్చేది సెకండ్ స్లైడ్ అవుతుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చింతలాస్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పాను. సో ఇక్కడ సర్నేమ్ని యాడ్ చేసుకోవాలి ఎవరిదైతే వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళది. సో కింద లేయర్స్లో మీకు ఇక్కడ చింతలాస్ అనే లేయర్ ఎక్కడైందో లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు సర్నేమ్ని యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఎగ్జాంపుల్ ఇక్కడ మన్నమ్స్ అనేసి యాడ్ చేశాను. మన్నమ్స్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేసి ఒక సర్నేమ్ ఎగ్జాంపుల్గా సో నేను యాడ్ చేశాను. మీరు ఇదే విధంగా యాడ్ చేసుకోండి. సో ఫాంట్స్ సపోర్ట్ అవ్వకుంటే సో మీకు ఏదైతే పర్చేజ్ చేసిన తర్వాత లింక్ ప్రొవైడ్ చేస్తానో లింక్తోనే ఫాంట్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫాంట్స్ కూడా మీరు అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకుని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కృష్ణ అండ్ రాధా ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ అని చెప్పేసి కపుల్ పిక్ యాడ్ చేశాను. సో మీరు ఇక్కడ కృష్ణ అండ్ రాధా ప్లేస్లో మీరు ఏదైతే వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళ నేమ్ని యాడ్ చేసుకోవాలి. కింద లేయర్స్లో కృష్ణ అండ్ రాధా టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కృష్ణ అండ్ రాధాని రిమూవ్ చేసేసి సో ఎగ్జాంపుల్ రవి అండ్ రమ్య అంటున్నాను. సో మీరు ఎవరిదైతే వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళ నేమ్స్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో ఇక్కడ నేను ఫోటో కూడా చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీకు గ్రూప్ అండ్ మాస్క్ 1 అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు గ్రూప్ అండ్ మాస్క్ 1 సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఫోటో రావడం అయితే జరుగుతుంది. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కపుల్ పిక్ అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న వైట్ కలర్ ఇమేజ్ మీద ట్యాప్ చేస్తే మీ ఫోన్లో ఉన్న గ్యాలరీ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఎవరిదైతే వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళు కపుల్ పిక్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత అడ్జస్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి ఈ విధంగా. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి 2 టైమ్స్. సో బ్యాక్ వస్తే మనకు పిక్ అనేది విధంగా చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కృష్ణ అని చెప్పేసి ఒక గ్రూమ్ ఫోటో అలాగే నేము పేరెంట్స్ డీటెయిల్స్ యాడ్ చేశాను. సో మీరు దీన్ని చేంజ్ చేయడం కోసం ఇక్కడ కృష్ణ అనే ప్లేస్లో కింద లేయర్స్లో కృష్ణ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేస్తే టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కృష్ణ ప్లేస్లో రవి అన్నాను కాబట్టి నేను రవి అనేసి ఇస్తున్నాను. మీరు ఎవరైతే వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళ నేమ్ ట్యాప్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. అలాగే సన్ ఆఫ్ అని చెప్పేసి పేరెంట్స్ నేమ్ చార్ట్ చేసాను. కింద లేయర్స్లో మీకు సన్ ఆఫ్ అని చెప్పేసి టెక్స్ట్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసిన వెంటనే టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ కూడా ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలాగే పెట్టాను. పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. అండ్ గ్రూప్ ఫోటో చేంజ్ చేయడం కోసం గ్రూప్ అండ్ మాస్క్ 1 అనేది రెడ్ కలర్లో గ్రూప్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పిక్ ఉంటుంది గ్రూమ్ పిక్ అనేసి. సో గ్రూమ్ పిక్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ వైట్ కలర్ స్టార్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరిదైతే వెడ్డింగ్ ఉంటుందో సో ఆ గ్రూమ్ ఫోటోని యాడ్ చేసుకోండి. మీ ఫింగర్ తోటి ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి మనకు ఆ ఇంక్ స్ప్లాష్ ఎఫెక్ట్ వచ్చేటట్టు. సో ఈ విధంగా కరెక్ట్గా మీరు సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేస్తే మనకు ఫోటో అనేది ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రైడ్ ఫోటో అలాగే వాళ్ళ డీటెయిల్స్ అనేది యాడ్ చేశాను. సో మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ రాధా ప్లేస్లో నేను ఇక్కడ టెక్స్ట్ చేంజ్ చేయాలి కాబట్టి రాధాని సెలెక్ట్ చేశాను. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి
ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను రాధా ప్లేస్లో రమ్య అని పెట్టాను కాబట్టి రమ్య అనేసి ఇస్తున్నాను. పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. అలా కింద లేయర్స్లో డాట్ ఆఫ్ అని చెప్పేసి లేయర్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేస్తే టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు బ్రైడ్ పేరెంట్స్ నేమ్స్ అయితే కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో పైన ఉన్న టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్రైడ్ ఫోటో చేంజ్ చేయడం కోసం గ్రూప్ అండ్ మాస్క్ 1 అనే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసినట్టయితే బ్రైడ్ పిక్ని సెలెక్ట్ చేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఆప్షన్లోకి వెళ్ళి మీ ఫోన్లో ఉన్న బ్రైడ్ పిక్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీ ఫింగర్ తోటి విధంగా ఇంక్ స్ప్లాష్ ఎఫెక్ట్లోకి వచ్చేటట్టు యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే సో మనకి ఈ విధంగా ఫొటోస్ అనేది ఈజీగా చాలా సింపుల్గా నేమ్స్ ఫొటోస్ చేంజ్ అయిపోయాయి కదా. నెక్స్ట్ స్టెప్లోకి వచ్చినట్టయితే ఎగ్జాంపుల్ ముహూర్తం అని చెప్పేసి ఒక డేట్ని అయితే మెన్షన్ చేశాను, డేట్ అలాగే టైమింగు. సో కింద మీకు డేట్ అండ్ టైం ఎక్కడైతే ఉందో లేయర్ని సెలెక్ట్ చేస్తే లేయర్ సెలెక్ట్ అవుతుంది. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు డేట్ని చేంజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేసి ఇచ్చాను, ఫ్రైడే ప్లేస్లో సాటర్డే అనేసి ఇస్తున్నాను. టైమింగ్ 4:30 ప్లేస్లో ఎగ్జాంపుల్ నేను 5:30 అంటున్నాను. మీరు ఈ విధంగా టైమ్ డేట్ని చేంజ్ చేసుకుని పైన టిక్ మార్క్ మీద డ్రా చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో నెక్స్ట్ స్టెప్లో రిసెప్షన్ అని చెప్పేసి ఇచ్చాను, కింద ఇక్కడ డేట్ ఇచ్చాను, డేట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ మీ రిసెప్షన్ ఎప్పుడైతే ఉంటుందో ఎగ్జాంపుల్ 9 అంటున్నాను, 9 ప్లేస్లో ఎగ్జాంపుల్ ఫ్రైడే. సో టైమింగ్ మీ ఇష్టం, 7:30 ప్లేస్లో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఎడిట్ చేస్తున్నాను. మీరు ఈ విధంగా టైం సెట్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో అలాగే అడ్రస్ వెన్యూ అని చెప్పేసి మన వెడ్డింగ్ ఎక్కడైతే జరుగుతుందో అడ్రస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు లేయర్స్ శ్రీ కన్వెన్షన్ ఉంటుంది. సో ఈ లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు అడ్రస్ని కూడా చేంజ్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఫైనల్గా ఇన్వైటెడ్ బై అని చెప్పేసి నేను ఎగ్జాంపుల్ గ్రూమ్ పేరెంట్స్ నేమ్స్ యాడ్ చేశాను. ఇక్కడ మీరు లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ పేరెంట్స్ నేమ్స్ని యాడ్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఫైనల్గా సేవ్ ద డేట్ అని ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 9 ఆగస్ట్ అని ఇచ్చాను. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీ వెడ్డింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ డేట్ని యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేసి ఇచ్చాను, పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మీరు సాంగ్ చేంజ్ చేయడం కోసం స్టార్టింగ్కి వచ్చేసి సో లాస్ట్లో మీకు సాంగ్ ఉంటుంది, మీరు సాంగ్ని సెలెక్ట్ చేసి నచ్చకుంటే పైన డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో కొత్త సాంగ్ యాడ్ చేయడం కోసం ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆడియో సింబల్లోకి వెళ్ళి మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు లాస్ట్లో ఇక్కడ 50 సెకండ్స్ దగ్గర ఆడియోని రైట్ సైడ్ పార్ట్ ట్రిమ్ చేసేయండి. సో ఇప్పుడు మీకు వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని సేవ్ చేయడం కోసం బ్యాక్ వచ్చేసి సో టాప్ కార్నర్లో ఒక యారో ఉంటుంది, దీని మీద ప్రెస్ చేసి 1080 పెట్టేసేయండి. ఇక్కడ రెజల్యూషన్ అనేది ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మన వీడియో అనేది ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేవి క్లిక్ చేస్తే %100 వరకు వచ్చిన తర్వాత సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో జస్ట్ మీరు సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.